హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. స్టూడెంట్స్, తెలంగాణ ఎంసెట్ 2024 ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్కి సంబంధించి ఎవరెవరైతే ఈ యొక్క ఎగ్జామ్లో పాస్ అయ్యారో, ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్లో పాస్ అయ్యారో మీరందరూ కూడా కౌన్సిలింగ్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ఫీ వచ్చేసరికి ఎంపీసీ స్ట్రీమ్ వాళ్ళకు. ఓకేనా? సో ఎంపీసీ స్ట్రీమ్ వాళ్ళు కౌన్సిలింగ్ ఫీ వచ్చేసరికి ఎస్సీ అండ్ ఎస్టీ కేటగిరీ వాళ్ళేమో 600 రూపాయలు అయితే పే చేయాలి. రిమైనింగ్ కేటగిరీ వాళ్ళందరూ కూడా 1200 రూపీస్, 1200 రూపాయలు అయితే పే చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఇది మ్యాండేటరీగా మీరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్న టైంలో ఈ యొక్క కౌన్సిలింగ్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో మనకు ఆల్రెడీ నోటిఫికేషన్ అయితే వచ్చింది కౌన్సిలింగ్కి సంబంధించి. ఓకేనా? సో జూన్ 27వ తేదీ నుంచి జూలై 5వ తేదీ వరకు మీరందరూ కూడా ఇక్కడ ఆన్లైన్ ఫిల్లింగ్ ఆఫ్ బేసిక్ ఇన్ఫర్మేషన్, మీ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఫిల్ చేసుకోవాలి. తర్వాత మీరు కౌన్సిలింగ్ ఫీ అయితే పే చేయాలి. పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ. సో ప్రాసెసింగ్ ఫీ అన్న కౌన్సిలింగ్ ఫీ అన్న ఒకటే అనమాట. ఓకేనా? సో ఈ ప్రాసెసింగ్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. తర్వాత స్లాట్ బుక్ చేసుకోవాలి. స్లాట్ ఎందుకు బుక్ చేసుకోవాలంటే మీ యొక్క సర్టిఫికేట్స్ అంతా కూడా మీరు ఆ పర్టికులర్ ఏదైతే స్లాట్ బుక్ చేసుకుంటారో డేట్ అండ్ టైంలో మీరందరూ కూడా మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ అంతా కూడా క్యారీ చేయాల్సి ఉంటుంది. ఆ సర్టిఫికేట్స్ అంతా తీసుకొని వెళ్ళి మీరైతే వెరిఫికేషన్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. వెరిఫికేషన్కి మీరైతే వెళ్ళి మీ సర్టిఫికేట్స్ అంతా కూడా వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? సో జూన్ 27వ తేదీ నుంచి జూలై 5వ తేదీ వరకు మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. కౌన్సిలింగ్ ఫీ పే చేసుకోవాలి. స్లాట్ బుక్ చేసుకోవాలి. మీరు స్లాట్ బుక్ చేసుకున్నటువంటి డేట్ అండ్ టైం రోజున మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అంతా కూడా తీసుకొని మీరు ఏదైతే పర్టికులర్ హెల్ప్ లైన్ సెంటర్ బుక్ చేసుకుంటారో ఆ సెంటర్కి అయితే వెళ్ళి మీ యొక్క సర్టిఫికేట్స్ అంతా కూడా వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? సో స్టూడెంట్స్, ఇది మనకు కౌన్సిలింగ్ ఫీ అయితే ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట. ఎంపీసీ స్ట్రీమ్ వాళ్ళకు, ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకేమో 600 రూపీస్, రిమైనింగ్ కేటగిరీ వాళ్ళకేమో 1200 రూపీస్ అయితే ఉంది. ఓకేనా? సో ఈ ఫీ అయితే మీరు జాగ్రత్తగా ఏదైతే మనకు ఈ యొక్క తెలంగాణ ఎంసెట్ 2024 కౌన్సిలింగ్ వెబ్సైట్ ఉందో, ఓకేనా, ఆ వెబ్సైట్కి వెళ్ళి మీరైతే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే? సో దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి. నేను ఫర్దర్గా మీకు హెల్ప్ అయితే చేస్తాను. ఓకేనా? సో స్టూడెంట్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి. అలానే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్.